హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిరదమ లైఫ్ స్టైల్. సత్యనారాయణ స్వామి టెంపుల్లో కార్తీక మాసం సోమవారం అయితే నేను గుడికి వెళ్ళానండి. ఈరోజు సోమవారం కాబట్టి చాలా స్పెషల్గా పూజలు అయితే చేస్తూ ఉన్నారు. ఫస్ట్ దర్శనం వినాయకుడికే కదా అండి. ఇక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వెళ్ళి దండం పెట్టుకున్నానండి. అంటే మనం ఫస్ట్ ఏదైనా కానీ ఫస్ట్ వినాయకుడికే కదా చేసేది. ఆ పక్కన వినాయకుడు, పక్కన వచ్చేసి ఆంజనేయ స్వామి వారు, ఇక్కడ వచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామి వారండి. ఈ టెంపుల్లో అన్ని దేవుళ్ళకైతే బాగా అలంకరణ చేసి పెట్టేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి దత్తాత్రేయ స్వామి వారు, దత్తాత్రేయ స్వామి వారిని కూడా చాలా బాగా అలంకరణ చేశారండి. ఈ టెంపుల్ బాగుంటుంది. ఇక్కడ సత్యనారాయణ స్వామి వారండి, సతీ సమేతంగా ఉంటారు. ఈ టెంపుల్ పేరు సత్యనారాయణ స్వామి టెంపుల్ అని అంటారు. ఇక్కడ వచ్చేసి శివయ్యకి ఎదురుగా ఇలాగా ఆ రోజు పౌర్ణమి కాబట్టి కలశం శంభు అంటే వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నారు ఆల్రెడీ. ఇక్కడ నవధాన్యాలు, పూలు, పండ్లు, ఆకు ఒక్కలు, కలశం శంభులో వాటరు అన్నీ సిద్ధం చేసేసుకున్నారండి. ఇక్కడే పక్కన వచ్చిన భక్తులు ఎవరైనా దీపాలు వెలిగించాలంటే వెలిగించవచ్చు. రకరకాలుగా అన్నీ పెట్టేశారు ఇక్కడే. ఈ పక్కన వెనకల సైడు శివయ్య గారు ఉన్నారండి. ఈ టెంపుల్లో కానీ ఏ పూజలైనా చాలా బాగా చేస్తారు. ఇక్కడేమో వచ్చిన భక్తులందరూ శివయ్య నామస్మరణ చేస్తూ ఉన్నారు ఇక్కడ కూర్చొని. ఆ పక్కనే అమ్మవారికి కూడా చేస్తూ ఉన్నారండి. చాలామంది జనాలు, అసలు వీడియో తీయడానికి సరిగా లేదు. అన్ని డోర్స్ వేసేసారు, ఓన్లీ 2 డోర్లు ఓపెన్ పెట్టేశారు. ఎందుకంటే చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ టెంపుల్ ఎలా ఉంటుందంటే లైన్గా ఉంటాయి దేవుడి టెంపుల్స్ అన్నీ. అంటే చిన్న చిన్న టెంపుల్స్ అన్నమాట. లోపలే మనము ప్రతిరోజు టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఉంటే అన్ని రకాల దేవుళ్ళు ఈ గుడిలో అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఈ ఒక్క గుడిలో అన్ని రకాల దేవుళ్ళు అయితే ఉంటారు. నేను ప్రతిరోజు ఈ గుడికి వెళ్తానండి. పూజలు కానీ ఏమైనా ఏ రోజుకు సంబంధించి ఆ రోజు చాలా బాగా చేస్తూ ఉంటారు. నేను ప్రతిరోజు వెళ్తానండి, నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే సాయిబాబా గుడికి కూడా వెళ్తాను. ఇక్కడ వచ్చేసి ఆకాశ దీపానికి అయితే అంతా ఏర్పాటు చేసేసారండి. అది 6 గంటలకి ఆకాశ దీపం స్టార్ట్ చేస్తారు ప్రతి కార్తీక మాసంలో. ఈ గుడికి అయితే జనాలు అయితే పెద్ద ఎత్తునే వచ్చేస్తారండి. ఎందుకంటే కార్తీక మాసం కదా, కార్తీక మాసంలో శివయ్య భక్తులు ఎక్కువ వస్తూ ఉంటారు. ఈ గుడిలో ఒత్తులు పెట్టేవాళ్ళు కానీ లేదా శివయ్య నామస్మరణ చేస్తూ భక్తి పాటలు పాడేవాళ్ళు కూడా ప్రతిరోజు వస్తారండి ఈ టెంపుల్కి. నేను అంటే నైట్ కానీ వెళ్తున్నాను ఈ మధ్య గుడికి. ఇక్కడ వచ్చేసి వచ్చిన భక్తులు స్వామివారికి ఒత్తులు అయితే పెడతా ఉంటారండి. అదే 365 ఒత్తులు పెడతా ఉంటారు. నేనైతే గుడికి వెళ్ళి ఈ రకంగా పూజ చేసుకున్నాను. నేను కానీ అక్కడ ఒత్తులు పెట్టేశాను. మీరు వెళ్ళారా లేదా ఫ్రెండ్? గుడికి మీరు వెళ్ళారా లేదా? వెళ్తే దేవుడిని ఎలా దర్శనం చేసుకున్నారు, ఎలా ఒత్తులు వెలిగించారు, ఆ డీటెయిల్స్ అయితే నాకు చెప్పండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి.